నిన్న ఈ జిల్లాకు గన్పూర్ నియోజకవర్గానికి ఏదో తోడు పెట్టినట్టుగా ఏదో నిధులు తెచ్చినట్టుగా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మహిళలను నిర్బంధంగా తీసుకొచ్చి సభ జరుపుకొని ఆ సభలో మేము ఉప ఎన్నికలకు రాలేదు, ఓట్ల కోసం రాలే అని చెప్పే ప్రసంగాన్ని చూస్తే అది ముమ్మాటికి వాళ్ళ మాటలలో కానీ వాళ్ళ చేతులలో కానీ వారి చేష్టలలో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరొక్కసారి గన్పూర్ ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచనతోనే వచ్చినట్టు ప్రజలు భావిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో మేము తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్న సమయంలో వరంగల్ జిల్లాకు ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భాలలో పోలీస్ బలగాలతో ఏ తీరుగైతే గ్రామాలలో మోహరించి తెలంగాణ వాదులను అరెస్ట్ చేసినరో నిన్న కూడా అదే భయంకరమైనటువంటి వాతావరణం గన్పూర్ నియోజకవర్గం అన్ని పల్లెల్లో అదే ఉన్నది. మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి కార్యకర్తల నుంచి కాబోయే శాసనసభ్యుని వారి రాజన్నను కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక సభ నిర్వహించుకున్నారు. ఆ సభలో సైకోలాగా మాట్లాడటం, చిల్లర మాటలు, చిత్తశుద్ధి లేని మాటలతోని రేవంత్ రెడ్డి మాట్లాడితే 100 ఎన్నికలను తిన్న పిల్లి ఏ తిరిగైతే ఒక భయం భక్తులతోని నేను ఏం చేయనట్టు ఒక లెక్చరర్ ముందు స్టూడెంట్ లాగా పాపం నిజంగా ఆయనే కవలికలు చూస్తుంటే శ్రీహరి చాలా బాధేస్తున్నది. గతంలో ఆయన మాటలు విలువల గురించి మాట్లాడేది. చాలా సందర్భాలలో మీరు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రెస్ మిత్రులు అందరు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, మీ ముందు కూడా చాలా సందర్భాలలో విలువల గురించి పెద్దలు శ్రీహరి గారు మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండు? పత్రికా విలేకరులకు విలువలు ఉండాలి, రాజకీయ నాయకులకు విలువ ఉండాలి, నేను ఈ చేయితోని ఎప్పుడు కూడా చేయి గుర్తుకు వేయలేదు అన్నాడు. నాయనా శ్రీహరి గారు, నీ విలువలు ఎటుపోయినాయి, నీ నీతి మాటలు ఎటుపోయినాయి, నీకు ఏ తీరుగా ఒక నీ ఆ కవలికలే చెప్తున్నాయి. ఖచ్చితంగా నీ ముఖంలో ఒక భయం ఏర్పడ్డది, నీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఏ క్షణాన ఉప ఎన్నికలు వస్తాయని ఆ భయంలో నువ్వు ఉన్నావు, నీ ముఖ కవలికలే చెప్తున్నాయి. ఖచ్చితంగా నీ ఆత్మ ఘోషిస్తున్నది నువ్వు చేయరాని నేరం, చేయరాని తప్పు. మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసింది, అది నిన్ను వెంటాడుతుంది. ఏ క్షణాన ఉప ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా రాబోయేది గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారి ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పైపెచ్చి ఏమంటాడు, గన్పూర్లో అసలు అభివృద్ధి జరగలేదట. నాయనా నువ్వు సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నావు, ఏం చేసినావు? ఆగ మేఘాల మీద ఎవరో తరిమితే ఉరుకొచ్చినట్టు నిర్బంధాల మధ్యలో నిన్న స్టేషన్ గన్పూర్లో రేవంత్ రెడ్డి సభ కళా విహీనం లేకుండా, ఎవరి ముఖంలో నవ్వు లేకుండా బలవంతంగా తీసుకొచ్చినట్టు, బలవంతంగా కూర్చున్నట్టు, ఒక లెక్చరర్గా పనిచేసిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా చేతులు కట్టుకొని రేవంత్ రెడ్డి సమానంగా నిలబడు కాకుండా వెనుక నుండి ఇట్లా కట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఆ సభను చూస్తే నిజంగా ఏ ఒక్కరు కూడా మెచ్చుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే 15 నెలల పాలనలో అట్టర్ ఫ్లాప్. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే
అన్ని రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రుల కంటే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఎవరి మీద అంటే మొత్తం అందరూ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నది ఎవరంటే 89 కేసులతో టాపర్గా ఉన్నాడు, కేసులలో టాపర్. అదేవిధంగా పనులు ఏమన్నా చేసిండా అంటే గుండు సున్నా. అప్పులను చూస్తే 15 నెలల కాలంలో 1,62,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అవి మొత్తం కూడా ఢిల్లీకి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే వాడుతూ పాడిందే పాడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెచ్చిన అప్పుల మీద మొత్తము ఓ సెషన్ మొత్తం కూడా మొత్తం అప్పులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పులు 4,17,496 కోట్ల రూపాయలని నిర్దిష్టంగా అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు క్లియర్గా అప్పుల వివరాలు పూర్తిగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులను కూడా పెట్టడం జరిగింది, వనరులను సమకూర్చడం జరిగింది. భారతదేశానికి ఆదర్శవంతమైన పథకాలు ఈరోజు మిషన్ భగీరథ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, మన దగ్గర మాత్రమే ఉన్నది. మిషన్ కాకతీయ ఎక్కడ లేదు, అది మన దగ్గర మాత్రమే అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము, సీతారామ ప్రాజెక్టు, ఈ రకంగా ప్రాజెక్టులు మరి అనునూతన దేవాలయాలు అంటారు కదా, అట్లా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఒక బృహత్తర పథకాన్ని ఏర్పాటు చేసుకుని కేసీఆర్ ముందుకు పోవడమే కాకుండా నాలాంటి నియోజకవర్గంలో ఈరోజు సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కడియం శ్రీహరి 10 ఏళ్ళు సచ్చిన పాము లెక్కుండి తోకాడిస్తే క్రమంలో కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పేసి జీవి గంజి పోసి మళ్ళీ లేపితే ఎంపీ అయింది, ఇక్కడనే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు, చివరికి ఎమ్మెల్యే మా పార్టీ నుండి గెలిచాడు. బిడ్డకు ఎంపీ ఇతనన్నా కూడా వీటన్నిటినీ పక్కకు పెట్టి పైసలకు ఆశపడి బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 100 కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు కామెర్లు కమ్మినట్టు, కాంగ్రెస్ పార్టీ కామెర్లు కమ్మినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, లెక్చరర్ అని మేధావని చెప్పుకునే దానికి సిగ్గుండాలి. 15 సంవత్సరాలల్లో గణపురంలో ఏమీ అభివృద్ధి జరగలేదని మాట్లాడతాడు. కేసీఆర్ గారు 2018లో సర్వేలో కేసీఆర్ 98 మార్కులతో అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ 1. సిరిసిల్ల నుంచి వెళ్ళి 90 to 95% నా మాదిగ బిడ్డలు, కవులు, కళాకారులు, నృత్యం చేసే ఆడపిల్లలు కావచ్చు, పాటలు రాసేవాళ్ళు కావచ్చు, ఎగిరే వాళ్ళు కావచ్చు, పాడేవాళ్ళు కావచ్చు. దాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి చేస్తావు. నేను అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు, వ్యక్తిత్వం నీకు ఎందుకు మాట్లాడాలంటే రకరకాల. మరి నాకు డప్పు కొట్టుదని నేను గ్రేట్గా చెప్పుకుంటున్నా. 1000 గొంతులు 1,00,000 దప్పులల్లా నా దప్పులకు ఎన్ని షేర్లు ఏమంటారు దాన్ని మొత్తం లైక్స్ వచ్చినా చెప్పలేము, లక్షలల్లా నేను కొడతాను. కాబట్టి నేను ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్నిట్లో ఫస్ట్ రావాలనే ఆలోచన ఉంటుంది. అది ఏదన్నా తీసుకుంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినట్టే ఓన్లీ 0 నుండి స్టార్ట్ అని లేవు. ఇక్కడ రావాలంటే కార్యాచరణ ఏముంటుంది చెప్పాలా. ఆ రకంగా పైకొస్తే నువ్వు డప్పు కొట్టబట్టి ఏదో జమిడికి అని ఉంటుంది వాళ్ళకు. బయన్లో అని చెప్పుకుంటాడు ఆయన, బయన్లో కాదో తెలియదు కానీ కొట్టుమన్న ఆయన జమిడికం కొట్టాలి, నేను డప్పు కొడతాను. అరే మరి పోటీ పడాలి దానికి. నేను ఎగురుడు దురుకుడు కాడికి వచ్చినావు కదా, నువ్వు నాన్నక్క ఎగరనన్ను ఎగురు, దునకనన్ను దురుకు, ఉరకనన్ను ఉడుకు, దేంట్లైనా పోటీ పడదాం. గివెన్ టైం, గివెన్ ప్లేస్, గివెన్ సబ్జెక్ట్. నువ్వు వ్యక్తిగతంగా పోకుండా నువ్వు దాని ఇష్యూ మీద మాట్లాడినప్పుడు గొప్పగా మాట్లాడితే మేము గొప్పగా మాట్లాడతాం నీ గురించి. కానీ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూస్తే తప్పకుండా అంతకంటే చరిత్ర తెలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా విత్తనం దేవరు అంటుంది మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అంటే ఆ మాట అంటే సిగ్గుపడే విధంగా ఇవాళ గూప్సకరమైన
ప్రవర్తన కడియం శ్రేయర్ది. అక్కడ డయాస్ మీద చూస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నువ్వు శీల పరీక్ష చేసుకోవాలి, కొందరు నిన్ను మాలోడు అంటారు, కొందరు మాలోళ్ళు అంటారు, నువ్వేందో నువ్వు శీల పరీక్ష చేసుకొని రేవంత్ రెడ్డి అన్నాడు. తర్వాత ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి, నేనే ముందు రాయేస్తా, నా తర్వాత మీరు రాళ్ళేయండి. ఇది రేవంత్ రెడ్డి అంటాడు. ఈ మునగాడు కడియం శ్రీరామ్ ఏమంటాడు, 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతా అంటాడు. 40 ఏళ్ళ ఎప్పుడు నేను చేయి గుర్తుకు వేయలేదంటాడు. ఇవి విభిన్న ద్రోణాలు కదా, ఆయన కోణాలు కదా. ఇద్దరు ఒక్క డైస్ మీదకి ఎట్లయితే ఎంత అవకాశవాదం, పచ్చి అవకాశం కదా ఇది. ఇద్దరు ఒక్క వేదిక మీదకి రావడం అనేది ఎంత పచ్చి, అది అపవిత్ర కలయిక. దీనికి కరెక్ట్ చెప్పాలంటే అపవిత్ర కలయిక. మాట్లాడే మాటలు పెట్టి చేసే చేష్టలేటి అక్కడ వచ్చి ఎలగబెట్టింది ఏంటిది? 15 నెలల్లో మభ్య పెడుతూ వచ్చాడు తప్ప తట్టమట్టి తీయలే. ఇట్ ఇస్ అ ఛాలెంజ్. ₹1 బిల్లు చెల్లించలే, ఒక్క పని మంజూరు చేయలే. ఇలా 800 కోట్లు అంటే ఓన్లీ ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్ అండ్ అదేంటి శిలాపలకాల పేరు మీద ఆ డయస్. కానీ ఎంత భయం అంటే, వెనుక మొక్కన హెలికాప్టర్, ముందు మొక్కన డయస్, అక్కడే శిలాపలకాలు. ప్రజాపాలన దాని పేరు. ప్రజాపాలన అంటే ప్రజల్లోకి పోవాలి, ఎగురుకుంటూ పోవాలి, దునుక్కుంటూ పోవాలి, దప్పు సప్పులు, ఎగురుడు, నృత్యాలు, కోలాటాలు ఎన్ని ఉండాలి ప్రజాపాలనలో. ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి కదా. ప్రజాపాలన అంటే సాటు బయటకు చేసుకున్న పాలన సాటు కాపురం లెక్క అయితే తప్ప మాట్లాడలేము ఇంతకంటే. రేవంత్ రెడ్డి గారు అంత గలీజ్గా అక్కడ వచ్చి ఎందుకో అంత బలవంతంగా బహిరంగ సభ పెట్టవలసిన అవసరం ఎందుకు ఏర్పడ్డది అంటే, అది అపవిత్రంగా జరిగే కార్యక్రమం కాబట్టి అట్లా జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కడియం శ్రేయర్ని రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్దాం. లేదా కడియం శ్రేయర్కి మోరల్ వాల్యూస్ కానీ, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా మరి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇక ఏమంటారు, తినబోయే ముందు రుచేందుకు దగ్గరలోనే పడ్డది సుప్రీంకోర్టు తీర్పు. తప్పకుండా ప్రజల దగ్గరికి మేము అందరం పోతాం. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆవురు అంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఒక స్టేషన్ గణపురం కాదు సుమా, యావత్ తెలంగాణ మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా గణపురం ముఖానే చూస్తున్నారు. అరే ఉండటోడు ఉండడు కదా, 10 మంది రాజీనామా చేసిన పోయి అందరూ ఉట్టిగానే ఉంటాడు. ఒరే తెల్లాలేస్తే ఈయనకి మొత్తం ఏదో పోటు కానీ లెక్క ఈయనేమో చేసినట్టు, దేశంలో లేదు జాతి సాధించినంత ఫీలింగ్. వాళ్ళు తప్పు చేసినవారు అనుకొని చేతులు మొక్కి జోడించి కూడా కుక్కిన పెన్ లెక్క వాళ్ళు ఉంటే ఈయన కుమ్మర పురుగులకి ఎగురుతా అంటాడు. ఊరికి ఎగురుడే మొత్తం. కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు, కవితక్కని తిడతాడు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడతాడు, అభివృద్ధి లేదని చెప్తాడు. ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలు మాట్లాడతారు. అందుకనే ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు శత్రువు అయిండు, బీఆర్ఎస్ శ్రేణులకు మరి కొరకరాని కొయ్య అయిపోయాడు. తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. రేపు ఎప్పుడు ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వస్తే మరి బీఆర్ఎస్ శ్రేణులు కర్రు కాల్చి వాత పెడతారు. జై తెలంగాణ. ఇప్పుడు మాజీ నరసింహ